దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు చెప్పండి, ఇప్పటికే ఇక షర్మిల కుటుంబం సీఎం జగన్ దగ్గరికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆహ్వాన పత్రిక అందించిన తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్లనున్నట్లు కూడా తెలుస్తోంది. దీనిపై మీ వద్ద ఉన్న పూర్తి సమాచారం ఏంటి? మరికొద్దిసేపట్లో వైఎస్ షర్మిల ఇక్కడికి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రానున్నారు. కొద్దిసేపట్లో ఇప్పటికే తాడేపల్లి కడప నుంచి బయలుదేరిన షర్మిల మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడికి రానున్నట్లుగా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడే కాకినాడ పర్యటన ముగించుకొని ఇప్పుడు ఇంత క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే తన నివాసానికి చేరుకున్న పరిస్థితి ఉన్నది. అయితే ఇది మరికొద్ది సేపట్లోనే గన్నవరానికి చేరుకున్నటువంటి షర్మిల నేరుగా తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నివాసానికి చేరుకుని తన కుమారుడైనటువంటి రాజారెడ్డి వివాహానికి సంబంధించి శుభలేఖను అందించడం జరుగుతుంది. నిన్న కడపలో వైఎస్ ఇడుపులపాయలో వైఎస్ ఘాటు వద్ద ఉంచినటువంటి శుభలేఖ రెండో శుభలేఖను తన అన్నకు అందించేందుకు ఇప్పుడు నేరుగా ఆవిడ ఇక్కడ తాడేపల్లి చేరుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే సీఎం జగన్ అయితే ఇప్పుడు క్యాంపు కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ సీఎంకి ఏదైతే శుభలేఖను అందించిన అనంతరం ఆవిడ నేరుగా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందో తెలుస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆవిడ ఢిల్లీ నేరుగా ఇక్కడ నుంచి వెళ్తున్నారు. అంతేకాకుండా ఇది ఎంతసేపు పడుతుందని కూడా కొంత సమాచారం అయితే లేదు, కానీ కొంతసేపు అయితే మాత్రం ఆవిడ ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. నేరుగా కాంగ్రెస్ కు కాంగ్రెస్ అధినేతలుగా అధిష్టానాన్ని కలిసేందుకు ఈవిడ ఇక్కడ నుంచి వెళ్ళడం అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో చేరుకునే పరిస్థితుల్లో ఈ అన్నగారు చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే ఎప్పటికే సిద్ధంగా ఉన్నారు షర్మిల కోసం. అయితే ఏం జరుగుతుంది ఏంటి షర్మిల ఇక్కడ నుంచి అన్నను కలిసి ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ కీలకంగా మారబోతుంది. ఇప్పుడు చెల్లి అన్నగారు కలుసుకున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి షర్మిల భేటీ కేవలం వివాహం సంబంధించి ఉంటుందా, లేకపోతే కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఉంటుందని కూడా జరుగుతున్న నేపథ్యంలో అసలు రాజకీయంగా ఏదైనా ప్రాధాన్యత సంతరించుకుంటుందని కూడా మొత్తానికి ఉత్కంఠభరితంగా సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం చూసుకుంటే ఢిల్లీ వెళ్లే ముందు షర్మిల జగన్మోహన్ రెడ్డి కలవడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఏం జరగబోతుంది, అసలు ఎట్లా వ్యవహరించాలి ఏంటి అనేది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితుల్లో షర్మిల మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్నారు. అంతేకాకుండా షర్మిలకు సంబంధించిన నవదంపతులైన కాబోయే దంపతులు రాజారెడ్డి ఆవిడ అతనికి సంబంధించినటువంటి వధువు కూడా ఇక్కడ రాబోతున్నారు. వీటితో పాటు మరికొంతమంది వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఈ ఉదయం ప్రకటించారు, నేను కూడా షర్మిలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్తున్నానని కూడా ఆయన ప్రకటించడంతో అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, రాజకీయంగా తెలియబోతుంది. అంతేకాకుండా విజయమ్మ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే ఇక్కడకు విజయమ్మ చేరుకుంటున్న నేపథ్యంలో మరింత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే షర్మిల జగన్ భేటీ తర్వాత ఏం జరగబోతుంది ఏంటనేది కూడా ఉత్కంఠభరితంగా రాష్ట్ర రాజకీయాలు అయితే ఎదుర్కొస్తున్నారు. ఏపీ రాజకీయాలు అయితే క్షణక్షణానికి మారిపోతున్నాయని కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భేటీలో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మరికొద్ది సేపట్లో తెలియనుంది. ఇక్కడ నుంచి ఇది తాడేపల్లి నుంచి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.